అమ్మా నాగేశ్వరి, అక్క నీకేం కాలేదుగా? అమ్మా నాగేశ్వరి, బాబు, మీరిద్దరూ క్షేమంగానే ఉన్నారు కదా? మీకేం కాలేదు కదా? ఆ వైదేహి మిమ్మల్ని కిడ్నాప్ చేసిందని విశ్వం చెప్పగానే నా గుండె ఆగినంత పని అయింది. మీరు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆ ఏడుకొండల వాడిని ఎంతగానో మొక్కుకున్నాను. బామ్మ, మీలాంటి మంచి మనసు కలవారు శ్రేయాభిలాషులు ఉన్నంతకాలం మాకు ఎలాంటి హాని జరగదు. చూడండి, మేం క్షేమంగా తిరిగొచ్చాం. అసలు ఆ వైదేహి మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేసింది? దానికి ఏం కావాలంట? అది మమ్మల్ని ఎక్కడ కిడ్నాప్ చేసింది అంకుల్? మేము వస్తుంటే అది కారుకి అడ్డంగా వచ్చి నిలబడింది. ఇదిగో మన బ్రేవ్ హార్ట్ ఉన్నాడు కదా, కారు ఆపి దిగి పారిపోయి వచ్చాడు. అది మమ్మల్ని ఏం చేయలేదు అంకుల్. మరెందుకు వైదేహి మిమ్మల్ని అడ్డగించింది? మమ్మల్ని కిడ్నాప్ చేయడానికే అది అడ్డగించింది. కానీ పాపం కదే అడ్డం తిరిగింది. ఏంటమ్మా నోట మాట రావడం లేదా? నువ్వు క్షేమంగా తిరిగి వచ్చేసావు కదా, ఆ సంతోషంలో నోట మాట రావటం లేదనుకుంటాను. అంతే కదా దేవకి? అంతే. ఆ విషయం తెలిసి నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? అలాగా, నేను కూడా అనుకున్నానమ్మా నువ్వు టెన్షన్ పడతావని. ఇదిగో ఇప్పుడు కూడా నీ ఫేస్లో టెన్షన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అబ్బే, ఇప్పుడు నాకు టెన్షన్ ఏమీ లేదు. ఏమావయ్యా, నువ్వు చేసింది ఏమన్నా బాగుందా? నేనేం చేశాను నాగేశ్వరి? నేను ఆగమంటే కూడా ఆగకుండా మమ్మల్ని అలా వదిలేసి పారిపోయి వచ్చేసావు. ఒకవేళ మైత్రిని నీకు ఇచ్చి పెళ్లి చేసుంటే ఇలాగే మధ్యలో వదిలేసి వచ్చుండేవాడివా? సారీ అమ్మా, నేను ఆల్రెడీ దానివల్ల చేయి పోగొట్టుకున్నాను. ఇప్పుడు ప్రాణాలు కూడా ఎక్కడ పోగొట్టుకోవాల్సి వస్తుందో అని భయపడి వచ్చేసాను. నమ్మిన వాళ్ళని అయిన వాళ్ళని నట్టింట ముంచడం మంచిది కాదు. మంచో చెడో చివరి వరకు తోడుగా ఉండడం నేర్చుకో మావయ్య. మైత్రి, బాగా ఆకలిగా ఉంది, భోజనం వడ్డిస్తావా? 10 నిమిషాలక్క, వండేస్తాను. నాన్న ఇలా రండి, కాస్త మార్కెట్కి వెళ్ళొద్దురు కానీ. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను అమ్మతో కాసేపు మాట్లాడొస్తాను. పాపం కంగారు ఇంకా తగ్గినట్టు లేదు. అవునవును, కాస్త సరదాగా మాట్లాడు. అత్తయ్యకి అసలే బీపీ. ఆ విశ్వం, హాస్పిటల్కి వెళ్ళి కొత్త హ్యాండ్ వేయించుకో. ఏంటి మావయ్య, అటు నుంచి ఇటు పారిపోయి రాగానే ఇంటి ముందు డాన్స్లా? పదరా పద.
మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోండి. వద్దు, దాన్ని చంపొద్దు. దీన్ని వదిలేస్తే అనవసరమైన తలనొప్పి, వేసేస్తే ఓ పని అయిపోతుంది. ఇలాంటి దుష్టశక్తి ఉంటేనే కదా దైవశక్తి పవర్ ఏంటనేది జనానికి తెలుస్తుంది. వదిలే, దీని టైం వచ్చినప్పుడు దీని సంగతి ఆ భగవంతుడే చూసుకుంటాడు. పద. ఏమ్మా, నువ్వీ మలుపు ఊహించలేదు కదూ? చెప్తా, నీ సంగతి తరువాత చెప్తా. ఏమ్మా, ఏంటి మరి ఎల్కేజీ రేంజ్లోనే ఉన్నాయి నీ ప్లాన్లు? నేను నీకు ఆల్రెడీ చెప్పానుగా, నువ్వు నన్ను ఏదైనా చేయాలనుకుంటే కొంచెం గొప్పగా థింక్ చేయమని. ఇలా సిల్లీగా ప్లాన్ చేస్తే రిజల్ట్ కూడా ఇలాగే ఉంటుంది. మనమేమో అమ్మా కూతుళ్ళం, కానీ అత్తా కోడళ్ళ తగాద అలా అయిపోయింది. వెరీ బ్యాడ్. మావయ్య, ఊరికే తిని కూర్చోకపోతే నువ్వు బాగా ఆలోచించి ఓ మంచి ఐడియా ఏదైనా అమ్మకి చెప్పకూడదు? పాపం ప్రతిసారి నా చేతుల్లో ఓడిపోతూ ఉంటే నాకే జాలేస్తోంది. సరే, ఇక జరిగిపోయిన వాటి గురించి మీరు డిస్కస్ చేసుకోవాలిగా, మధ్యలో నేనెందుకు? డిస్కషన్ మొదలెట్టండి. ఈసారైనా కాస్త బ్రిలియంట్గా ఆలోచించు. అక్క, వెళ్ళరా ఇక్కడి నుంచి. ఏంటమ్మా? బండి వెనక్కు పోనీ. ఎందుకు? పోనీ చెప్తాను. ప్రతి చర్యకి ఓ ప్రతిచర్య ఉంటుంది. చిన్నప్పుడు సైన్స్ పాఠాలు చదివాను, అప్పుడు అది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. నీకు అర్థం కావడం లేదా? నీకు అవకాశం వచ్చింది కదా అని నన్ను బెదిరించావు, చంపేస్తానని భయపెట్టావు. మాంత్రిక సాయంతో
మా మావి మాకు సాయం చేస్తున్నాడని నిర్దాక్షిణ్యంగా చంపేశావు. కానీ ఇప్పుడు నీ ప్రాణాలు నా గుప్పెట్లోకి వచ్చాయి. నిన్ను ప్రాణాలతో వదిలేయడమా లేక లేపేయడమా అనేది మా చేతుల్లో ఉంది. ఏమా, ఏం చేద్దాం దీన్ని? దీన్నంత తేలిగ్గా చంపేస్తే మజా ఉంటుంది గుణ. మీ నాన్నగారు భిక్షగా పడేసిన మాంత్రికంతో పైకొచ్చిన ఇది ఈరోజు మనకే ఎదురు తిరిగి ఆపద తలపెట్టింది. దీనికి బుద్ధి చెప్పొద్దు. నాకు బుద్ధి చెప్పడం కాదు చాముండి, నా కట్లు విప్పి చూడు, నీ పేగులు తెంచి మెళ్ళో వేసుకుంటాను. నిన్నిప్పుడే చంపేయగలనే, కానీ చంపను. నిన్ను, ఆ ఊసరవల్లి విశ్వంగాణ్ణి, అన్నిటికీ కారణమైన నాగేశ్వరిని, అందరినీ కలిపి మట్టు పెడతాను. నాగేశ్వరి జోలికి వెళ్తే మాడి మసైపోతావు. వెళ్ళి చూడు, నీ చావు దాని చేతిలోనే రాసుందేమో. ఏంటే నాగేశ్వరి గురించి అంత గొప్పగా చెప్తున్నావు? నాగేశ్వరి శక్తి ఏంటో నీకు తెలీదు. ఇప్పుడు నాగేశ్వరి సామాన్యురాలు కాదు. నాగేశ్వరి శక్తి గురించి ఎంత గొప్పగా చెప్తున్నావంటే ఏదో జరిగుండాలి. ఏం జరిగింది? చెప్పను. చెప్పకపోతే చస్తావు. ఇంకోసారి అడిగితే చెప్పననే మాట కూడా చెప్పను. చెప్పవే, లేదంటే అన్యాయంగా చస్తావు. నా శరీరంలోంచి బయటకు వచ్చే ప్రతి రక్తం పుట్టు నీ ఆయుష్కి కౌంట్ డౌన్ లాంటిది. అది గుర్తుంచుకో. గుణ, నువ్వు నాగేశ్వరి గురించి చెప్పడం ఏంటే? నేనే నాగేశ్వరిని బంధించి తీసుకొస్తాను. అప్పుడు తెలుస్తుంది జరిగిందేంటో జరగబోయేదేంటో. మీకు చావాలని సరదాగా ఉన్నట్టుంది. చావండి. కోల్డ్ వాటర్ తాగొద్దని చెప్పాను కదా. కొద్దిగానే డాడీ, ప్లీజ్. వద్దు, జలుబు చేస్తుంది. డాడీ డాడీ ప్లీజ్ ప్లీజ్ కొద్దిగానే. సరే, నీకు ఈ వాటర్లో ఆ వాటర్ కల్పిస్తా. డాడీ తాగు. నేను బయలుదేరుతానండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? తెలీదు. తెలీదా? అవును. మీ వాళ్ళు ఉన్నా ఎవరూ లేనట్టే. నాకంటూ ఓ పాపుండేది. అది కూడా నన్నొదిలి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయింది. సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టినట్టున్నాను. బాధలు ఎప్పుడూ నాతోనే ఉంటాయిలేండి. కొత్తగా బాధపడ్డానికి ఏమీ లేదు.
ఎవరూ లేరంటున్నారు, మరి ఎక్కడికి వెళ్తారు? నాకు ఆ దైవం ఓ బాధ్యత అప్పగించింది. అది నెరవేర్చడం కోసం వెళ్తున్నాను. కానీ గమ్యం ఏంటనేది మాత్రం నాకు తెలీదు. అయ్యయ్యో, ఏమైందండి? కూర్చోండి. జాగ్రత్త. కళ్ళు తిరుగుతున్నాయి. ఫీవర్ కూడా ఉన్నట్టుంది. మీరు రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. పర్వాలేదండి, ఎలాగోలా వెళ్తాను. చూడండి, ఈ ఇంట్లో నేను మా లిఖిత తప్ప ఎవరూ లేరు. మీరుండటం మాకు శ్రమ కాదు, భారము కాదు. నన్ను మీ తోబుటు అనుకోండి, ఇది మీ ఇల్లే అనుకోండి. మీరు కాస్త కోలుకున్న తర్వాతే బయలుదేరండి. లేకపోతే నా వల్లే మీకు ఈ పరిస్థితి వచ్చిందని నాకు గిల్టీగా ఉంటుంది. అవునంటీ, ఉండండి ప్లీజ్, నాకు ఇంట్లో బోకొట్టుంది. అలాగేనమ్మా, ఉంటాను. థ్యాంక్ యూ ఆంటీ. బయలుదేరదామా అక్క? తొందరపడతావు ఎందుకు? నీతో మాట్లాడడానికి ఓ ముఖ్యమైన వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడు. నాతో మాట్లాడడానికి వస్తున్నారా? ఎవరు బావా? ఇప్పుడు అతనెందుకు వస్తున్నాడు ఇక్కడికి? నీతో ఏదో పర్సనల్గా మాట్లాడాలన్నాడు. సరే అని గుడికి రమ్మన్నాను. నాతో మాట్లాడడానికి ఏముంది బావా? అతను చెప్పదలుచుకుంది మీతోనూ అక్కతోనూ చెప్తే సరిపోయేదిగా. అదేలా మైత్రి, అతను నీతో మాట్లాడాలని చెప్పినప్పుడు నువ్వు మాట్లాడితేనే బాగుంటుంది. అయినా మంచి చెడ్డలు ముందే మాట్లాడుకుంటే బాగుంటుందిగా. ఏమోనక్క, నాకైతే ఇలా మాట్లాడడం ఇష్టం లేదు. తప్పు మైత్రి, అలా అనకూడదు. రండి గౌతమ్. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. మిమ్మల్ని ఇలా గుడికి పిలిపించి మాట్లాడడం మీకు ఇబ్బంది కలిగిస్తున్నట్టుంది. నా వల్ల మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టయితే ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ. మీ వాళ్ళు మీకు చెప్పారో లేదో నాకు తెలియదు. ఈ విషయాన్ని నేనే స్వయంగా చెప్పడం మంచిదని చెబుతున్నాను. మా అన్నయ్య వదినలు ఓ యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్లకు ఓ పాప ఉంది. ఇప్పుడు ఆ పాపకి నేనే తండ్రిని. మీరు నాకు భార్యగానే కాక పాపకి... నాన్నగారు నాతో ఈ విషయం చెప్పారు. నేను సరేనని నాన్నగారితో చెప్పాను. థ్యాంక్ యూ మైత్రి, థ్యాంక్స్ అలాట్. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి భార్యగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతసేపు నేను మాట్లాడడమే కానీ మీరు మాట్లాడరా? మాట్లాడండి. అరే, ఏమైంది? ఎందుకు ఆ కన్నీళ్ళు? అబ్బే, ఏం లేదు. మైత్రి, నిజం చెప్పండి, మీరు నిజంగానే ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నారా?
ఆ దేవుడు కూడా మన పెళ్ళికి ఒప్పుకున్నాడు. మరి మీ అభిప్రాయం? ఇష్టమే. థ్యాంక్ యూ. సిద్ధార్థ గారు, నిశ్చయితాంబూలాలకి మంచి ముహూర్తం చూడండి. అలాగేనండి. నేను చెప్పానుగా మైత్రి, నేను పెట్టిన కుంకుమ ఎప్పటికీ చెరిగిపోదు. గుణ, నా కళ్ళు గప్పి పారిపోయి నువ్వు కొండపల్లి వదిలి హైదరాబాద్ వచ్చేస్తే నిన్ను కనిపెట్టలేనుకున్నావు కదూ? తప్పు. ఎవరిని తక్కువ అంచనా వేయకు. ఈ గుణాన్ని అస్సలు తక్కువ అంచనా వేయకు. రేయ్, ఎవరా అది? ఏయ్! సౌండ్ వస్తే సమాధి అయిపోతావు. చెప్పు, నీ కూతురు ఎక్కడ? చెప్తావా లేదా? ఎవరి గురించి నువ్వు అడిగేది? ఎంతమందిరా నీ కూతుళ్ళు? నాగేశ్వరి గురించే నేను అడిగేది. నా కూతురుతో నీకేం పని? ఆ? చార్మినార్ దగ్గర జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ తీసుకెళ్దామని. ఎవడ్రా నువ్వు? నీ కూతురు నాగేశ్వరి గురించి ఆంధ్రదేశం అంతా తెలుసు, నీకు తెలీదా? సర్పవనం నదిలో ఉన్న స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీయడానికి దైవ సొత్తు మీద ఆశపడటం తప్పు. ముందు నువ్వు. ఏయ్, అడ్వైజులు ఇచ్చేవాళ్ళంటే నాకు పరమచిరాకు. చంపేస్తాను, జాగ్రత్త. చెప్పు, నీ కూతురు నాగేశ్వరి ఎక్కడుంది? ఇంట్లోనే ఉందా? లేదు, గుడికెళ్ళింది. గుడికా? ఎక్కడ? సనత్ నగర్ గుడికి. వెరీ గుడ్. దేవుడి సమక్షంలోనే నా పని స్టార్ట్ చేస్తాను. ఏ బాబు, వెళ్ళరా, భయపడికెళ్ళరా, చంపడం. పద, మన ఇద్దరం కలిసి గుడికెళ్ళి మీ అమ్మాయిని కలుద్దాం. పోలీసులు ఫోన్ చేయడం లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసాం అనుకో, బుర్ర పేలిపోద్ది. డ్రైవింగ్ వచ్చా? వస్తుంది. జై ముల్చాయి. ఫాస్ట్ ఫాస్ట్. వాడి దగ్గరే గీత ఉంది.
నాగేశ్వరి ఇక్కడే ఉంది. ఏం చేద్దాం? షిట్. అమ్మ ఏం చేద్దాం? ఒరేయ్, వీడు మన దగ్గరే ఉన్నాడు. నాగేశ్వరిని ఎలాగైనా పట్టుకోవచ్చు. పైగా దాని ఇల్లు మనకు తెలుసు. ముందు ముందు వాడిని ఫాలో చెయ్యి. ఆ కార్ ఫాలో అవ్వండి. బండి త్వరగా రివర్స్ చేయి రివర్స్ చేయి. జరుగు జరుగు. జరగరా. ఏంటిది? గేట్ ఓపెన్ చేసే ఉంచారు. ఇదేంటి? డోర్ లాక్ చేసి కీస్ అలాగే వదిలేశారు. అమ్మా, మైత్రి, మీ నాన్నగారేరి? మేం గుడికెళ్ళేటప్పుడు నాన్నగారు ఇంట్లోనే ఉన్నారుగా. నువ్వు మమ్మల్ని అడుగుతున్నావేంటి? అంటే మీ నాన్నగారు గుడికి రాలేదా? రాలేదు. అసలేం జరిగింది? మీరు గుడికెళ్ళిన తర్వాత గుణశేఖర్ ఇంటికొచ్చి నీ గురించి అడిగాడు. అతను తుపాకీ గురిపెట్టి మీ నాన్నగారిని చంపేస్తానని బెదిరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మీరు గుడికెళ్ళిన సంగతి చెప్పాను. దాంతో అతను బ్లాక్మెయిల్ చేయడం కోసం మీ నాన్నగారిని తీసుకుని గుడికే బయలుదేరాడు. మరి అతను మిమ్మల్ని అక్కడ కలుసుకోకుండా మీ నాన్నగారిని ఎక్కడికి తీసుకెళ్లాడో, ఏం చేస్తున్నాడో నాకు చాలా భయంగా ఉంది. ఇదంతా నా వల్లే జరిగింది. నేను అప్పుడే చెప్పాను, నేను నష్ట జాతకురాల్ని, నాకు పెళ్లి వద్దు అని. ఇప్పుడు చూడండి నాన్నగారు. మైత్రి, స్టూపిడ్లా మాట్లాడుకో. అసలు ఇప్పుడు జరిగిన దానికి నీకు ఏ సంబంధం లేదు. అతను వచ్చింది నాగేశ్వరి కోసం. ఇప్పుడు ఇదంతా నీ వల్ల జరిగిందని ఎందుకు అనవసరంగా బాధపడతావు? మైత్రి, 6-100 నీ పెళ్లి జరుగుతుంది. నువ్వు ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం మానే. నాన్నగారిని ఎలా విడిపించి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. హలో. ఏయ్, ఏం కావాలి నీకు? ఎందుకు మా నాన్నని కిడ్నాప్ చేశావు? ఓ నాగేశ్వరి, నువ్వే లైన్లోకి వచ్చావా? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. అవును, నా ఫోన్ నెంబర్ నీకెలా తెలుసు? నీ ఫోన్ నెంబర్ మాత్రమే కాదు, మొత్తం నీ జాతకం తెలుసురా.